హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ సాయి కిరణ్ రెడ్డి నల్లవెల్లి. సో ఐమ్ బ్యాక్ విత్ వన్ న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో ఈ వీడియో చూసే ముందు మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేశారనుకో, ఇమీడియట్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్, అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఉన్న లైక్ అండ్ ఒక కమెంట్ ఇచ్చారనుకో నాకు ఎంతో మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసుంటారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ అంత చూడకపోతే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. పార్ట్ టైమ్స్ సర్చింగ్ ఎట్లా అనేది వీడియోలో మనం మాట్లాడుకుందాం. మోస్ట్లీ పార్ట్ టైమ్స్ గురించి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. నేను లైవ్లో కానీ నా రీల్ కింద కానీ ఒక రీల్లో ఎట్లా అంటే, నా ఐఫోన్ ఉంటే నువ్వు పార్ట్ టైం డబుల్తో కొన్నావు బ్రో అని అడుగుతుండో. సో ఇట్లాంటివన్నీ చూసినాక అదే పార్ట్ టైమ్స్ మీద వీడియో వేసి అయిపోతుంది అని చెప్పి నేను దాని మీద చేస్తున్నాను అనమాట. సో అసలు ఎట్లా అప్లై చేయాలి, ఏంది అసలు ఈ ఈ దిమాకర పంచాయతీ అంతేదో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం, రైట్? సో ఫస్ట్ థింగ్, మనం ఇండియా నుండి ఆస్ట్రేలియాలో అడుగు పెట్టినప్పుడే మనకు పార్ట్ టైం దొరుకుతుందా? 99.99999% దొరకదు. చెప్తా, ఎందుకో కూడా చెప్తా. దాంట్లో అసలు ఎట్లా ఆశ్చర్యపోవాల్సిన విషయమే లేదు. ఒకవేళ మీకు మీ దగ్గర చుట్టాలు కానీ, మీ అన్న వాళ్ళు కానీ, మీ అక్క వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ ఉంటే, లైక్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మాస్టర్స్ ఎండ్ కానీ వస్తుంది, అట్లున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ పార్ట్ టైమ్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ రిఫరెన్స్ త్రూ వాళ్ళు ఇంతకుముందు చేసిన దగ్గర కానీ ఇప్పుడు చేసిన దగ్గర కానీ మిమ్మల్ని ఈజీ అన్లిరికి ఇచ్చేస్తే మీకు కొంచెం సెట్ అయిపోతారు అనమాట. అరే అంటే ఇనీషియల్ డేస్లో కూడా మీకు పార్ట్ టైం ఉంటుంది కాబట్టి మీరు లైక్ ఎట్లాంటి స్ట్రెస్ లేకుండా నార్మల్ ఉంటుంది లైఫ్ అంతా. ఓకే, అంటే వచ్చినప్పుడే మళ్ళీ పార్ట్ టైం సెర్చ్ చేసుకోవాలి, ఇది ఒక హెక్టిక్ వర్క్ లేకుండా డైరెక్ట్ మీరు షిఫ్ట్ ఎక్కేస్తారు. ఇది ఓకే, ఇది మ్యాక్సిమం అంటే అందరికి ఇట్లా ఉండదు కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ఎవ్వరు లేకుండే నేను వచ్చినప్పుడు, సో నాదేనే వెతుక్కున్నా, నాదేనే వేసుకున్నా. సో అట్లా ఒకవేళ ఎవ్వరు ఇక్కడ లేని వాళ్ళు అయితే ఏం చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంది, మనం యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పుడు మనం యూనివర్సిటీకి వెళ్తాం కదా, అక్కడ రెజ్యూమేలు ప్రింట్ తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ ఆఫీస్ వర్క్స్ అని అవి చాలా ఉంటాయి. సో అక్కడ మనం వెళ్ళి మన రెజ్యూమేస్ ప్రింట్ తీసుకోవాలన్నమాట. సో ప్రింట్ తీసుకొని ప్రతి ఒక్క డోర్ మీ లొకాలిటీలో కానీ మీ చుట్టుపక్కల ఒక 5 to 10 కిలోమీటర్స్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్క స్టోర్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి మరీ అడగండి ప్రతి ఒక్కరిని, ఈజ్ దేర్ ఎనీ వేకెన్సీస్ అని అడిగితే ఒక 99% మోస్ట్లీ ఒకటే ఆన్సర్ వస్తుంది, సారీ నాట్ దిస్ మూమెంట్ అని ఎత్తారు. ఎందుకంటే ప్రతి స్టోర్లో వేకెన్సీస్ ఉండాలని రూల్ లేదు. కానీ అట్లని చెప్పి రెజ్యూమేస్ ఇవ్వకుండా రాకండి, ఉన్నా లేకుండా రెజ్యూమేస్ ఇచ్చేసేయండి, ఓకేనా? అట్లా ఇస్తేనే ఒకవేళ పొరపాట్లు ఎప్పుడన్నా వేకెన్సీస్ ఉన్నాయనుకో అప్పుడు మనకు కాల్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఒకవేళ మన అదృష్టం బాగుండి ఎవడో ఒక మహాన్ భావుడు, యా దేర్ ఆర్ 1 or 2 వేకెన్సీస్ ఇన్ అవర్ స్టోర్, యూ కెన్ కమ్ ఫర్ ట్రయల్ టుమారో అని అంటారు. సో అట్లా అన్నప్పుడు అసలు ఏం ఆలోచించకుండా నెక్స్ట్ డే మూసుకొని ట్రయల్కి వెళ్ళిపోండి, ఓకేనా? ట్రయల్కి వెళ్ళి వచ్చినాక అంటే మీరు వర్క్ చేయగలుగుతారా అవన్నీ వాళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ చేసి అంత ఓకే అయితే మీకు పేపర్ వర్క్ అది చేసేసుకొని మీకు షిఫ్ట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది ఒకటి. అరే ట్రయల్ షిఫ్ట్ ఫ్రీగా చేయాలంటే అందరూ ఫ్రీగా చేయించుకోరు, అందరూ పే ఇయ్యరు, డిపెండ్స్ ఆన్ ద స్టోర్. అట్లా కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు అనమాట. నెక్స్ట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్ని స్టోర్లలో ఏమంటారు, ఇండియన్ రెస్టారెంట్ ఇట్లా ఇచ్చి కూడా పోతారు కదా. సో ఏదో ఒక దగ్గర తలిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఇప్పుడు నేను మెక్డొనాల్డ్స్లో, ఊల్వర్డ్స్లో, కోల్స్లో, కేమార్ట్లో ఇట్లాంటి దాంట్లో నేను రెజ్యూమ్ ఇస్తుంటే వాడు సచ్చినా తీసుకోడు. గో అండ్ అప్లై ఇన్ ఆన్లైన్, లేకపోతే గో అండ్ అప్లై ఇన్ ఇప్పుడు ఊల్వర్డ్స్ కెరియర్ అని, లేకపోతే మెక్డొనాల్డ్స్ కెరియర్, కేఎఫ్సీ కెరియర్, సబ్వే కెరియర్ అని ఇట్లా అంటే ఆ పర్టికులర్ స్టోర్స్కి వెబ్సైట్లో వెళ్ళి మనము మెక్డొనాల్డ్స్ కెరియర్స్ అని కొడితే ఏ జాబ్స్ ఉన్నాయి, ఏ లొకాలిటీలో ఉన్నాయి, మనకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి కూడా అన్ని చూపిస్తాయి అనమాట క్లియర్గా. సో అయితే ఇప్పుడు ఆ జాబ్కి మనము ఆన్లైన్లో అప్లై చేసుకొని మనం రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాలి. అయితే నేను ఇండియాలో ఉన్నప్పుడు లైక్ అమెజాన్కి ఒకసారి అప్లై చేస్తే నాకు 20 to 30 minutes పట్టింది మొత్తం అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి. అంటే దాని దగ్గర రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో అప్లోడ్ చేసి అంతా చేసేవరకు 20 to 30 minutes పట్టింది. అయిపోయినప్పుడే ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ దానికి వచ్చేపారు. వితిన్ 5 to 7 minutes టైం స్పాన్లో ఏమైంది, సారీ వీఆర్ నాట్ మూవింగ్ విత్ యువర్ అప్లికేషన్ ఇన్ దిస్ మూమెంట్. ఏదో ఇంకా వాడు చెప్తాడు కదా, సారీ చెప్పడానికి ఇంత పెద్ద శాటభారతం చెప్తాడు. అదంతా చూసి సరిపోయింది అనుకుని. ఇంకా సేమ్ ఇక్కడ కూడా అంతే, నువ్వు మెక్డొనాల్డ్స్లో కానీ, కేఎఫ్సీ, ఊల్వర్డ్స్, కోల్స్, కేమార్ట్ ఎన్ని అప్లై చేసినా కానీ నీకు మ్యాక్సిమం అంటే సారీ ఇవే ఇస్తారు. కానీ అట్లని చెప్పి ఊకోవద్దు. మ్యాక్సిమం ప్రతిరోజు ప్రతి దానికి ఒక 2-3 అప్లికేషన్లు వెయ్యూరి. ఊల్వర్డ్స్కో 2-3, కేఎఫ్సీకో 2-3, మెక్డొనాల్డ్స్కో 2-3, సబ్వేకో 2-3, కేమార్ట్కో 2-3 ఇట్లా అప్లై చేస్తూనే ఉండరు. సో ఏదో ఒక రోజు అలుగుతుంది, డ్యామ్ షూర్ అది మాత్రం. అయితే నాకు ఎన్నో అప్లికేషన్స్ చేసినాక, ఎన్నో రిజెక్షన్స్ వచ్చినాక ఎప్పుడు ఈ ఒక 1 week బ్యాక్ నాకు మెక్డొనాల్డ్స్లో వచ్చిందనమాట. సో మెక్డొనాల్డ్స్ ఏంది, ప్రాసెస్ ఏంది, అసలు ఎట్లా అప్లై చేసినాం, ప్రాసెస్ ఎట్లుంది, అవన్నీ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తా. సో ఊల్వర్డ్స్ ఏంటంటే, నేను రీసెంట్ ఒక గిరీష్ బ్రో ఉండే,
సో ఆ బ్రోకి ఏమైంది, ఇవాళ ఆన్లైన్లో అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేనేజర్స్ ఉండే టైంకి వెళ్ళి అక్కడ ఏమంటారు ఒక రెజ్యూమ్ మీద మనం అప్లై చేసినామా, అక్కడ అప్లికేషన్ ఐడి ఉంటుంది, ఆ ఐడి ఆ రెజ్యూమ్ మీద రాసేసి మేనేజర్కి ఇచ్చేసి కొంచెం మన మీద వానికి అటెన్షన్ పెరిగేటట్టు వెళ్ళి మాట్లాడి ఇట్లా ఇచ్చేసి ఇట్లా ఏదో చెప్పేసుకొని వచ్చేసినాం అనుకో, ఒకవేళ మనకి జాబ్ ఇలా మనకు అనిపిస్తే వాడు ఏం చేస్తాడు, లైక్ వాడు బ్యాక్ ఎండ్ టీమ్తో ఏదో అంతా మాట్లాడుకొని లైక్ మనకు మెయిల్ వస్తుంది చేస్తారు. ఇది ఆ బ్రోక్ వచ్చింది, ఇప్పుడు ఉల్వర్స్లో జాబ్ కూడా చేస్తున్నాడు. సో అట్లా అందరికి అట్లా అవుతుందా అంటే చెప్పలేం, లక్ ఉంటే వస్తే అదృష్టం, ఇంకా లేకపోతే ఇంకా మనం ఏం చేయలేం, నెక్స్ట్ వేరే దానికి అప్లై చేసుకోవాల్సిందే ఇంకా. సో అట్లా. అండ్ నెక్స్ట్ ఇంకోటి, మ్యాక్స్ ఏ స్టోర్లో రెజ్యూమ్ ఇచ్చేటప్పుడు అన్న ఒకటి అడగండి, లైక్ మేనేజర్ ఉన్నా అని అడగండి, మేనేజర్తో మాట్లాడాలి, కెన్ ఐ స్పీక్ టు ద మేనేజర్ అని అంటే వాళ్ళు మేనేజర్ని పిలుస్తారు, అప్పుడు మీరు ఇచ్చేయచ్చు. నార్మల్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఏమవుతుంది మోస్ట్లీ తీసి అక్కడ పెడతారు, వాళ్ళకి మేనేజర్కి ఇస్తారా లేదో కూడా తెలియదు, అందరూ కొంతమంది ఇస్తారు కొంతమంది ఇయ్యరు అట్లా. సో దీని తర్వాత ఇంకో వే ఏంది, ఒకవేళ మీరు డోర్ డాష్ యూబర్ ఈట్స్ చేస్తూ ఉంటే మాకు టైం దొరుకుతలే, మేము సపరేట్ రెజ్యూమ్లో ఎప్పుడు మంచాలి, లేకపోతే మా జాబ్ సర్చింగ్ టైం దొరుకుతుంది, దీనికి అంత అయిపోతుంది టైం అనుకుంటే, మీరు డోర్ డాష్ యూబర్ ఈట్స్ చేసేటప్పుడే రెజ్యూమ్ కొన్ని మీ బ్యాగ్లో వేసుకొని వెళ్ళి ఎట్లా మీరు స్టోర్కి ఆర్డర్స్ ఎక్కడ పడితే ఇండియన్ రెస్టారెంట్ లేకపోతే నేపాల్ ఇండియన్ రెస్టారెంట్ లేకపోతే ఏదో ఒక రెస్టారెంట్లలో ఇట్లా దాని ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన రెస్టారెంట్లనే పడతాయి కాబట్టి మోస్ట్లీ మీరు వెళ్ళిన ప్రతి ఒక్క రెస్టారెంట్లు ఇచ్చేసేయండి, ఆర్డర్ వేకెన్సీ ఉన్నా లేకున్నా ఏం పర్లేదు, ఉన్నప్పుడు కాల్ చేయని చెప్పేసి ఇచ్చేసేయండి అంతే. సో అట్లా ఇస్తూ ఉంటే ఏదో ఒక దగ్గర అక్కడ కూడా తలిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ మేనేజర్లకే ఎవరు ఉత్తోళ్ళకి ఇస్తావు అక్కడనే ఉండిపోతాయి. ఓకేనా, మనం రెజ్యూమ్ చేసిన ప్రతి ఒక్కరు మనకు కాల్ చేయని లేదు, మనం ఇచ్చిన రెజ్యూమేలు మనకు ఫోన్ చేయడానికి వాడుతారా లేకపోతే వాడు టిష్యూలుగా వాడుకుంటూ కూడా మనకు తెలియదు. సో మనం కొంచెం మంచి హోప్స్ పెంచుకొని, అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ పెంచుకొని నేను చెప్పాను, అరే వస్తుంది మనకు టెన్షన్ లేదు. ఓకే, మనము పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా అవుతుంది, నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా అవుతుంది, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మేనిఫెస్ట్ చేయండి, అంటే నాకు జాబ్ వస్తుందని మేనిఫెస్ట్ చేయండి, అది వచ్చేస్తుంది అంతే, అది మాత్రం పక్కా. సో ఇది మ్యాటర్. ఇవే నా వేస్, ఇంకా లేవా అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి నాకు తెలిసినవి ఇవి. అంటే ఇంకా మీకు వేరే వేస్ తెలుసుంటే, మీకు తెలిసిన వాళ్ళు ఇంకేమైనా వేరే చెప్పుంటే ఆ వేస్లో ట్రై చేయండి. ఓకేనా, అంటే నేను ఈ వేస్లో ట్రై చేసిన, నా సర్కిల్ అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇట్లాంటి దాంట్లో ట్రై చేసిరు, నాకు అది తెలుసు, నేను నా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన కాబట్టి నేను మీకు చెప్తున్నా. సో ఇంకా వేరే వేస్ తెలిసిన అందులో కూడా ట్రై చేయండి, వచ్చిందనుకో ఆల్ హ్యాపీస్, అదిదా మ్యాటర్. అండ్ జాబ్ రాలేదని చెప్పేసి, అంటే వచ్చినప్పుడే జాబ్ రాలేదని చెప్పేసి వానికి వచ్చింది నాకు రాలేదని చెప్పి కొంచెం స్ట్రెస్ తీసుకోని, అంటే మీరు లోపల ఏమంటారు కృషించిపోయి ఇవన్నీ చేయకుండా రిలాక్స్ ఉండండి. ఎట్లా 1-2 monthsకి సరిపడా ఫండ్స్ తెచ్చుకుంటారు కాబట్టి, లైక్ ఆ 1-2 monthsలో మీరు జాబ్ ఏదో ఒక నార్మల్ జాబ్ దొరికినా మీరు అప్పుడు డోర్ డాష్ చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు కాబట్టి మీకు జాబ్ ఫైనాన్షియల్గా మీరు మంచిగా ఉంటారు. సో మీకు ఎక్స్పెన్సెస్ అనేవి అన్నీ ఉంటాయి. స్ట్రెస్ తీసుకొని మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసుకొని ఇంట్లో బాధపడి అనొద్దు, రిలాక్స్ ఉండండి, బీ హ్యాపీ. దేశం వచ్చినాం కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉండి మనని మనం ఎప్పుడు ఏమంటారు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకోకుండా, మనని మనం ఎప్పుడు తగ్గించుకోకుండా, మన కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించుకోకుండా ఉండి వెతుక్కుంటూ ఉందాం, దొరికిన రోజు దొరుకుతుంది అంతే. ఓకేనా, అదేదా మ్యాటర్. ప్రయత్నించడంలో లోపం ఉండొద్దు, గెలవ తర్వాత విషయం కానీ ప్రయత్నిస్తూనే ఉందాం. ఓకే, అదేదా మ్యాటర్. Meet you next video. Until then, be tuned. Take care. Tada, bye bye.